హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇస్రోలో ఒక పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మేము తీసుకొచ్చేసాం. అండ్ దీనికోసం మీరు 10th అండ్ ఐటీఆర్ డిప్లొమా ఏది చేసినా సరిపోతుంది. సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో ఎల్పిఎస్సి నోటిఫికేషన్ 2025. సో ఇది వచ్చేసి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ఐఎస్ఆర్ఓ లిక్విడ్ ప్రొఫెషనల్ సిస్టమ్ సెంటర్లో టెక్నీషియన్ బి డ్రైవర్ టెక్నికల్ అసిస్టెంట్ సబ్ ఆఫీసర్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికోసం 10th ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో ఎల్పిఎస్సి యూనిట్స్లో అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. సో మీరు ఆగస్టు 27th లోపు అయితే ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అని మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ డీటెయిల్స్ మనం పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ బి డ్రైవర్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సబ్ ఆఫీసర్ జాబ్స్. సో దీనికోసం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్సి మెట్రిక్ లేదా 10th క్వాలిఫికేషన్ అండ్ ఎన్సీవిటీ నుంచి ఫిట్టర్ ట్రేడ్లో ఎస్ఎస్ఎల్సి లేదా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ప్లస్ ఐటీఐ ఆర్ ఎన్టీసీ అండ్ ఫస్ట్ క్లాస్లో 3 years అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా కలిగిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఆగస్టు 27, 2025కి మీకు 35 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్కి వచ్చేసి అండ్ పీడబ్ల్యూహెచ్డి వాళ్ళకి వచ్చేసి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కింద 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ దీనికి గాను 44,900 రూపీస్ నుంచి 1,42,400 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ ఆఫీసర్ జాబ్స్కి గాను 35,400 నుంచి 1,12,400 రూపీస్ మధ్యలో శాలరీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ జాబ్స్కి 21,700 నుంచి 69,100 రూపీస్ మధ్యలో శాలరీస్ ఉంటాయి. అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ జాబ్స్కి గాను 19,900 నుంచి 63,200 రూపీస్ అనేది శాలరీగా ఉంటుంది. సో ఇవన్నీ పర్మనెంట్ శాలరీస్ అండి, స్థిరమైన శాలరీస్ అని చెప్తున్నారు. అండ్ మీరు దీనికోసం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్స్కి గాను 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా ఉంది. అండ్ ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 250 రూపీస్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి అండ్ జనరల్ కేటగిరీకి వచ్చేసి 750 రూపీస్ పర్ అప్లికేషన్ ఫీజ్గా ఉంది. అండ్ దీనికోసం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. దీని ఆధారంగా అయితే మిమ్మల్ని ఈ జాబ్స్ కోసం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 27th ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇస్రోలో వర్క్ చేయాలి అనుకుని అండ్ ఈ క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే డెఫినెట్గా ఒక మంచి శాలరీతో మీరైతే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఇస్రో అంటే నిజంగా ఒక మంచి సంస్థ, మనకి చాలా అంతరిక్ష పరిశోధనలో బంపర్ నోటిఫికేషన్ నిజంగా ఇది. సో దీనికోసం అప్లై చేసుకోవడానికి ఒకసారి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.